హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి తెలుగు వ్లాగ్స్. సో వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, అసలు హెల్త్ బాగాలేదు. సో ఇది వచ్చేసి డే 5 వ్లాగ్ అనమాట. ఔరంగాబాద్ ట్రిప్ అయిపోయింది. సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. ఔరంగాబాద్లో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్కి వచ్చాము. సో అక్కడి నుంచి మేము మెట్రోకి బావర్చి బిర్యానీ తిందారని చెప్పేసి మేము మెట్రో ఎక్స్పీరియన్స్ ఒకసారైనా అవ్వాలి, ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి. సో మెట్రో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాకు అసలు ఐడియా లేదు. ఆయన అయితే ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటారు హైదరాబాద్. సో మాకైతే అసలు జీరో నాలెడ్జ్ కాబట్టి ఒకసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి మేము ఇంకా మెట్రోకి వెళ్ళామన్నమాట. అండ్ మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. లైక్ ఎప్పుడు ఫారిన్ కంట్రీస్లో కానీ సినిమాస్లో కానీ చాలాసార్లు చూసాము. అటువంటిది మన ఒక హైదరాబాద్లో ఇది ఒక కొత్తగా పెట్టారు, కొత్త ఎక్స్పీరియన్స్. అంటే నాలాంటి ఫస్ట్ టైం వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్, అక్కడ ఉన్న వాళ్ళకైతే రొటీన్ అనమాట. సో వాళ్ళకి కొత్త ఏమనిపించదు, బట్ వాళ్ళకి స్టార్టింగ్లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో నేను కూడా అట్లా ఎక్సైట్ అయ్యాను. బట్ మెట్రో ట్రైన్ మాత్రం చాలా బాగుండే. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను. చాలా మంచిగా ఉండే అనమాట. సో ట్రైన్ వచ్చేసింది. సో మేము ఇక్కడి నుంచి బావర్చి బిర్యానీ తిందారని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అది వచ్చేసి కాంప్లెక్స్ రోడ్ అనుకుంటా స్టేషన్. మేము అక్కడ దిగాము. నాకు నేమ్ పెద్ద ఐడియా లేదు, బట్ వీడియో తీసున్నా చూడండి. సో అక్కడ బిర్యానీ తినేసి, ఎందుకంటే మేము ఈ ట్రిప్ ఈ వెజ్ అంటే లైక్ మొక్కు కోసం వెళ్ళాము, ఇంకా సో మచ్ ఆఫ్ టెంపుల్స్కి తిరిగాము కాబట్టి మేము ఎక్కువ నాన్ వెజ్ తినలేదు. సో వెజ్ తిన్నామన్నమాట. ఇంకా నాన్ వెజ్ తినాలి, గట్టిగా తినాలి అని చెప్పి మేము ఇంకా మెట్రోకి బావర్చికి అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. బట్ హైదరాబాద్ లొకేషన్స్ అన్నీ, సికింద్రాబాద్ లొకేషన్స్ అన్నీ కూడా ఈ ట్రైన్లో మంచిగా కనిపించే అన్నీ కూడా చాలా ఎగ్జైట్గా చూసాను నేను కానీ అమ్మ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ తక్షి ఈజ్ ఆల్సో వెరీ ఎంజాయ్డ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసింది, ఎక్కడ పేచీ పెట్టలేదు మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా బావర్చి బిర్యానీ తినేసిన తర్వాత అక్కడి నుంచి మేము చార్మినార్కి ఆటో కట్టించుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో అక్కడి నుంచి ఇంకా చార్మినార్కి వెళ్దాము, ఎందుకంటే చార్మినార్లో షాపింగ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇంకా హైదరాబాద్ వెళ్ళామంటే చార్మినార్కి కంపల్సరీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. సో నేను కూడా అట్లాగే ఎవరెవరికి ఏం కావాలి అనేది మొత్తం తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నాను ఏంటో తక్కువ ఐటమ్స్ కనిపించినాయి, బట్ అమౌంట్ మాత్రం చాలా ఎక్కువైపోయి ఉండే. బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ ట్రిప్లో షిర్డీ ట్రిప్ అనేది ఒక మెమరబుల్ ట్రిప్ అనమాట. ఎందుకంటే పెళ్ళైనాక దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్, షిర్డీ ట్రిప్. ఎందుకంటే నా మొక్కు, అండ్ నేను షిర్డీ సాయిబాబాకి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఎన్ని సంవత్సరాల నుంచి కోరుకున్నాను. బట్ ఫైనల్లీ ఇంకా పాప పుట్టాక మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బాబాని ఆ టైంకి మమ్మల్ని పిలిచాడేమో అనిపించింది, ఎందుకంటే సాయిబాబా దగ్గరికి వెళ్ళాలంటే అతని అనుగ్రహం ఉంటేనే కానీ మనం వెళ్ళలేము. బట్ ఈ షిర్డీ ట్రిప్, ఔరంగాబాద్ ట్రిప్, నాసిక్ ట్రిప్ అండ్ ఈ సికింద్రాబాద్, హైదరాబాద్, చార్మినార్ ట్రిప్ అంతా కూడా చాలా మంచిగా అయింది. దిస్ ఈజ్ ద లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ ట్రిప్లో. సో ఇంకా ట్రావెల్ వీడియోస్ వస్తున్నాయి, సంక్రాంతి వీడియోస్. లేట్ అవుతుంది ఎందుకంటే నాకు అసలు హెల్త్ బాగోట్లేదు, అంటే లైక్ కాఫ్, కోల్డ్. సో అది దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. బట్ వీడియోస్ త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఊర్లో ఉన్నాను. కొవ్వూరు ఎంతమందికి తెలుసు, గోదావరి. సో కొవ్వూరు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వ్లాగ్ అది షూట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే వాయిస్ ఓవర్ అది ఇస్తున్నాను. సో టైం కుదిరినప్పుడు అట్లా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అది ఇచ్చుకుంటూ ఉన్నాను. బట్ సంక్రాంతి వీడియోస్ వస్తున్నాయి. అండ్ పల్లెటూరులో వ్లాగ్స్ అంటే అసలు ఎవ్వరూ మిస్ అవ్వరు, ఎందుకంటే నేను ఈజీ గ్లామర్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుండే, చాలామంది చూశారు అండ్ మంచి హైలైట్ అనిపించింది.
సో ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది. అప్పుడప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా కూడా బట్ మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తున్నాను, యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా. సో డోంట్ మిస్ దట్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది ఒక వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ ఉన్నాయి, బేబీ టాపిక్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మేము బావర్చి బిర్యానీకి వచ్చాము. దీని ఆపోజిట్లో ఇంకోటి ఉంది, బట్ దిస్ ఈజ్ ద ఓల్డ్ బావర్చి అండ్ ఇదే బాగుంటుంది అని కూడా టాక్. సో అందుకే ఇక్కడికి వచ్చాము. అండ్ బిర్యానీ తిని చాలా రోజులైంది కాబట్టి మేము ఫుల్ తినేసాము. తినేసిన తర్వాత ఫుల్ మత్తు అనమాట ముగ్గురికి కూడా. హైదరాబాద్ ఎట్లా వెళ్ళామో కూడా ఐడియా లేదు మాకు చార్మినార్కి. సో అలా వెళ్ళాము ఫుల్ మత్తుతోనే. ఇంకా చార్మినార్లో దిగేటప్పటికి మొత్తం ఎగిరిపోయింది, ఎందుకంటే షాపింగ్ మీద పడ్డాము. సో ఇంకా షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేము వైజాగ్ ట్రైన్ ఎక్కేసాము. బట్ మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే గరీబ్ రథ్ అనుకుంటా. అస్సలు బాగాలేదండి. నేనైతే ఆ ట్రైన్ అస్సలు ఎక్కద్దని చెప్తాను. బికాస్ దానికి ఏంటంటే సైడ్ బర్త్ ఉంటాయి కదా, సో దానికి కూడా 3 ఉండడం వల్ల అసలు కూర్చోడానికి ఏది కాదు, పడుకోవడానికి అయ్యేది కాదు, చాలా ఇబ్బంది అయిపోయింది బాగా. సో గరీబ్ రథ్ ట్రైన్ అనేది నేను అస్సలు సజెస్ట్ చేయను, అది ఎక్కండి అని చెప్పి. అది అసలు వద్దని చెప్తాను నేను, ఎందుకంటే అంత కంఫర్ట్ లేదు. మనం ఎంత కాస్ట్ పెట్టి టికెట్ తీసుకున్నా కూడా అంత కంఫర్ట్ లేదు అది. అండ్ ఇక్కడ ఈ క్లిప్ చూస్తున్నారా మీరు, తక్షు ఫస్ట్ టైం ఒక నాన్ వెజ్ బిర్యానీ తిన్నది ఫస్ట్ టైం అనమాట. ఆ రోజు రెస్టారెంట్లో బాగా పేచి పెట్టేసింది బిర్యానీ పెట్టలేదని చెప్పి. ఎంత పేచి అంటే చాలా దారుణంగా పేచి పెట్టింది. ఇంకా తప్పక మేము నాన్ వెజ్ బిర్యానీ పెట్టవలసి వచ్చింది. బట్ ఎప్పుడు పీసెస్ అనేది పెట్టలేదు, నాన్ వెజ్తో మిక్స్ అయ్యి ఉన్నా కూడా బిర్యానీ ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ఈ షిరిడి ట్రిప్ దయ వల్ల మేము ఈ నాన్ వెజ్ బిర్యానీ కూడా ఆ ట్రిప్లో పెట్టవలసి వచ్చింది. ఇంకప్పటి నుంచి తను బిర్యానీ చాలా ఇష్టంగా తింటుంది. అండ్ వన్ మోర్ థింగ్, తనకి ఇప్పుడు పేస్ట్ చేస్తుండే, అంటే లైక్ తను ఉన్న ఏజ్కి తనకి ఎలా తినాలో అలా పెడుతుంటే తినట్లేదు. ఇలా మనకి ఎలా మెతుకుగా ఉందో అలా పెడుతుంటేనే తింటుంది. తను ఇష్టంగా తింటుంది అనమాట. బిర్యానీ మాత్రం నాకు ఎంత ఇష్టమో తను కూడా అంతే ఇష్టంగా మంచిగా తింటుంది. అండ్ తను ఈ ట్రిప్లో చాలా ఎదిగింది అని అనిపించింది నాకు. ఎందుకంటే మేము 1 వీక్ ఉన్నాము, ఒక 2 డేస్ జర్నీ అనుకున్నా కూడా ఈ 1 వీక్లో తక్షు చాలా ఎదిగింది అని అనిపించింది. తన బిహేవియర్ కానీ, తను అల్లరి కానీ, పేచీతనం కానీ, ఆడవడం కానీ, అంతా కూడా నడవడం కానీ ఈ ట్రిప్లో చాలా మంచిగా అనిపించింది. అండ్ తను చాలా ఎదిగిందనమాట. ఇంకా ఈ ట్రిప్లో ఫైనల్లీ నేనేం చెప్తాను, చాలా ఎదిగిపోయింది అనిపించింది. ఎందుకంటే తను కంట్రోల్ చేయలేకపోయే వాళ్ళం, తను అంతా పేచి పెట్టేది అండ్ నడుచుకుంటూ వెళ్ళిపోయేది. సో అట్లా అనమాట. ఈ ట్రిప్ వెరీ మెమొరబుల్. అండ్ ఎటువంటి ఆటంకం రాకుండా అండ్ ఎట్లా అంటే అన్కంఫర్టబుల్ లేకుండా అయితే అస్సలు లేదు. మంచిగా అయిపోయింది మా ప్రయాణం, చాలా సాఫీగా అండ్ చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట మా ట్రిప్. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక మేమేమి అనుకున్నామంటే ఇయర్కి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలి ఖచ్చితంగా, ఒక దూరంగా ఒక ట్రిప్ వేయాలి అని చెప్పి అనుకున్నాము. సో నెక్స్ట్ మా ట్రిప్ అయితే మేము కేరళ అనుకుంటున్నాం. సో ఐ జస్ట్ హోప్ వెళ్ళాలి ఖచ్చితంగా ఈ ఇయర్లో, 2024లో వీలు చూసుకొని. ఎందుకంటే మనకి అయినా మన హస్బెండ్స్కి అవ్వదు, వాళ్ళు లీవ్స్ పెట్టుకోవాలి. సో అన్నీ కూడా మనకి అది అవుతుంది అన్నప్పుడే మనం పెట్టుకోగలం. సో ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళిపోవచ్చు. బట్ హాలిడేస్, లీవ్స్ ఇవన్నీ దొరకాలి, శాలరీ ఇవన్నీ చూసుకోవాలి, ఏమీ కట్ అవ్వకుండా ఏంటి అనేది. సో ఇంకా అది కూడా ఫిక్స్ అయిపోతే కనుక నెక్స్ట్ కేరళ ట్రిప్ అనమాట ఇంక ఇయర్లో. ఎందుకంటే కేరళ ట్రిప్ కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, నా వాయిస్ అస్సలు బాగాలేదు, ఫుల్ కాఫ్ కోల్డ్ అనమాట. సో దానివల్ల బాగోట్లేదు పెద్దగా. అండ్ ఇక్కడ క్లిప్లో చూస్తున్నట్లయితే మీరు సికింద్రాబాద్ స్టేషన్ అతి త్వరలో ఇలా అవుతుంది అని వాళ్ళు మనకి ఇక్కడ చూపిస్తారు సికింద్రాబాద్ స్టేషన్లోని.
చాలా బాగుంది. ఇప్పుడు నేను ముందు చూపించిన దాంట్లో అలా చేస్తారు, అలా ఉంది. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ ఈ క్లిప్లో చూపిస్తున్నా చాలా సూన్లో సికింద్రాబాద్ ఇలా అవుతుంది అనేది మనకి వాళ్ళు రఫ్గా చూపించారు. చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇలాగైతే చాలా మంచిగా ఉంటుంది కదా. ఒక్కొక్కటి గవర్నమెంట్ ద్వారా ఇండియా అప్డేట్ అవుతుంది అంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది ఇండియాలో ఉండడం. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ వ్లాగ్స్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకేమైనా వీడియోస్ చూడకపోతే కనుక ప్లీజ్ గో అండ్ చెక్ ద వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్ అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.